నమస్తే, వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. నేను మీ రాణి ప్రతిష. పశ్చిమాసియా యుద్ధమేమో కానీ నిత్యావసరాల ధరలు మంట పుట్టిస్తున్నాయి. జీతం పెరగడం మాట పక్కన పెడితే ఖర్చులకు మాత్రం రెక్కలు వస్తున్నాయి. ఈరోజు ఏ కూర కొనాలని కాదు, ఈరోజు ఏ కూర కొనకుండా ఇంటికి వెళ్ళాలని ఆలోచించాల్సిన రోజులు దాపరిస్తున్నాయి. పొద్దున్నే కళ్ళు నులుముకుంటూ కూరగాయల మార్కెట్లో అడుగు పెడితే అక్కడి ధరలను చూసి దిమ్మ తిరుగుతుంది. నిద్ర మత్తంతా ఎరిగిపోతుంది. నిన్న బుట్టలో పడిన కూరగాయ ఈరోజు ధర చూసి బుట్టకి దూరంగా నిలబడుతుంది. ఉల్లిదో లొల్లి, టమాటోదో మోత, మిర్చి ఘాటు సరే సరే, ఎల్లిగడ్డ, ఆలుగడ్డ ఇలా ఏది పట్టుకున్నా జేబుకు చిల్లు పడాల్సిందే. చిల్లర పట్టుకెళ్తే క్యారెట్ ముక్క కూడా రావడం లేదు. తెచ్చుకున్న చిల్లర దేనికి సరిపోవడం లేదు. మార్కెట్కు వెళ్లే ముందు పర్సు బరువును చూసుకొని వెళ్ళాలి. ఫోన్పే బ్యాలెన్స్ నిండుగా ఉందో లేదో తేల్చుకోవాలి. అప్పుడే సంచిలో 4 రకాల కూరలు పడేవి. కాకపోతే అసలు ట్విస్ట్ అంతా ఇక్కడే ఉంది. ధరలు పెరగడం ప్రజలకు కొత్తేమీ కాదు, కానీ మార్కెట్ నుంచి సామాన్లు కొనే మనిషి జీవన ప్రమాణం తగ్గిపోవడమే అసలు విషాదం. అసలు ధరలు ఎందుకు ఇంతలా పెరుగుతున్నాయో తెలుసుకోవడమే ఇవాల్టి ట్రెండింగ్ నౌ. ద్రవ్యోల్బణం ఒక నెంబర్ కాదు, ఇంటి బడ్జెట్ మీద పడే బండరాయి. సగటు ద్రవ్యోల్బణ రేటు ఎంత అన్నది ఆర్థికవేత్తలకు ముఖ్యమే, కానీ సామాన్య కుటుంబానికి ఇంకో లెక్క ఉంటుంది కదా. నెలాఖరికి జీతం మిగులుతుందా లేదా, మిగిలితే ఎంత, కూరలు, పప్పులు, నూనె, పాలు, కరెంటు బిల్లులు, పిల్లల చదువు, అద్దె, ఇలా ఒక్కో ఖర్చు కొద్ది కొద్దిగా పెరిగితే చివరికి నెల జీతం మొత్తం ఎక్కడికి పోయిందో తెలియని మిస్టరీ. ద్రవ్యోల్బణం ప్రభుత్వ లెక్కలైతే సామాన్యుడి జీవితంలో మాత్రం ఈ నెల ఎలా గడపాలన్నదే ఒక అంతు చిక్కని ప్రశ్న. ప్రజల రెక్కల కష్టమంతా ధరల రాక్షసి పాలు. ఆకలి తీర్చడమే కాదు, తినడమే అతిపెద్ద సవాలు. ఆకాశాన్ని తాకుతున్న అన్ని రకాల వస్తువుల ధరలు. ప్రాణాలు అలసిపోతుంటే అవిసిపోతున్న జీవితాలు. గుండె మోత మోగించే అధిక ధరల భారాలు. వంటింట్లో మంటలు రేపుతున్న రేటు పోట్లు. మార్కెట్కు వెళ్లాలంటే వణుకు, ఏది ముట్టుకున్నా షాక్. ఉల్లిదో లొల్లి, టమాటాదో మోత, మరింత ఘాటెక్కిన పచ్చిమిర్చి, ఎల్లిగడ్డ, ఆలుగడ్డ, ఏది కొన్నా జేబుకు చిల్లే. మిడిల్ క్లాస్ పీపుల్ ఎప్పుడో కానీ విమానం ఎక్కదు, కానీ ధరలు పెరిగినప్పుడల్లా రాకెట్ మాత్రం ఎక్కి వస్తుంటారు. హిమాలయ పర్వతాన్ని ఎక్కకపోయినా ధరలు బగ్గుమన్నప్పుడల్లా కొండెక్కి కూర్చుంటున్నాం. మోత మోగించే ధరల భారాన్ని, వంటింట్లో మంటలు రేపే రేటు పోటుని వర్ణించడానికి ఎన్ని కవితలైనా రాసుకోవచ్చు, కానీ సామాన్యుడి తలరాతను మాత్రం కొత్తగా రాయలేం. మార్కెట్లో ఏది ముట్టుకున్నా షాకే. ప్రతి ఒక్క ధర పెరిగిపోయింది. పప్పులు కానీ, బియ్యం కానీ, లాస్ట్కు చక్కెర ధర కూడా ఇప్పుడు పెరిగిపోయింది. పేదరికం ఉన్న వాళ్ళు ఎలా కొని ఎలా తింటారు? ముందైతే 40 రూపాయలకు ఉండే, ఇప్పుడు 60 రూపాయలు అయిపోయింది, 65 రూపాయలు అయిపోయింది. పేద ప్రజలు ఎట్లా కొంటారు, ఎట్లా తింటారు? గవర్నమెంట్ కూడా రేషన్ కార్డు మీద ముందు ఎన్నో వస్తువులు దొరుకుతుండే. కారం పొడి కానీ, పప్పులు కానీ, ప్రత్యేక ధాన్యం దొరుకుతుండే, 14 వస్తువులు దొరుకుతుండే, చక్కెర దొరుకుతుండే, కిరోసిన్ దొరుకుతుండే, అన్ని వస్తువులు దొరుకుతుండే. ఏది లేకుండా ఉట్టి బియ్యం మాత్రమే ఇస్తుండ్రు. చక్కెర కూడా రేషన్ దుకాణంలో అవైలబుల్ కావాలి. ప్రతి ఒక్క వస్తువు మళ్ళీ మళ్ళీ అవైలబుల్ కావాలి. పేద ప్రజలకు పని లేని వాళ్ళు ఉన్నారు, అందులో వృద్ధురాలు కూడా ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పని చెయ్యలేరు, తీసుకోలేరు. అదే రేషన్ కార్డు మీద ఉంటే అవి కూడా వాళ్ళకు వస్తాయి కదా, వాళ్ళు కూడా అది తీసుకొని బతుకుతారు కదా. ఏవీ లేకుండా ఉత్త బియ్యం తిని ఉండు అన్నట్టు గవర్నమెంట్ ఇలా చేసేసిండ్రు. గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్క వస్తువుని తగ్గించాలని పొద్దున్నే కళ్ళు నులుముకుంటూ కూరగాయల షాప్కెళ్తే దెబ్బకు నిద్ర మబ్బు వదిలిపోతుంది. నిన్న కొన్న కూరగాయ నేడు బుట్టలో పడనంటోంది. ఉల్లిదో లొల్లి, టమాటాది మోత, మిర్చి మరింత ఘాటెక్కింది.
ఎల్లిగడ్డ, ఆలుగడ్డ ఏది కొందామనుకున్నా జేబుకు పెద్ద చిల్లే. చిల్లర పట్టుకెళ్తే సరిపోదు. ఏం కొనాలన్నా పరుసు బరువుగా ఉండాలి. ఫోన్ పే నిండుగా ఉండాలి. ఉంటేనే సంచెడైన కూరగాయలు వస్తాయి. అంటే 50 రూపాయలు, 55 రూపాయలు అట్లా కేజీ ఉండే, ఇప్పుడు 75, 76 అట్లా అయిపోయిందండి. 4-5 ఒక 3 నెలల నుంచి చాలా పెరిగినాయి బియ్యం. హెచ్ఎంటీ రైస్, సోనా మసూరి ఏమంటున్నా ఎంత పెరిగినాయి, ఎట్లా తీసుకోవాలి అని బాధపడుతున్నారు. అంతే, మనం ఏం చేయలేదు. అక్కడ పెరిగితే మేము ఎక్కువ చెప్తున్నాం. 50 రూపాయలు కిలో, 50, 55 ఉంది, కానీ అది ఇప్పుడు 66, 67 అయింది. నిత్యావసరాల ధరలు వంటింట్లో మంటలు రేపుతున్నాయి. అసలే నెలవారీ ఖర్చులు లైట్ గా గుండెపోటు తెప్పిస్తుంటే పెరిగిన ఈ ధరలకు స్టంట్లు పడడం ఖాయంగా కనిపిస్తోంది. సంపాదన అంగుళం, ధరలో గజమన్నట్టుగా మారిపోతోంది కాలం. ఖర్చుల భారం వందే భారత్ రైలు కన్నా వేగంగా దూసుకెళ్తోంది. ఉప్పు, పప్పు, పాలు, పెరుగు ఏదైనా సరే 1-2 సార్లు ఆలోచించుకునే సిచ్యువేషన్ దాపురించింది. బియ్యం మొదలు బంగారం వరకు ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. నేను హోటల్ నడుపుతున్నాను. అన్ని రేట్లు పెంచుతున్నారు. మేమేమో అక్కడ టిఫిన్ షాప్లో రేట్లు పెంచలేకపోతున్నాము. మేమేమో అన్ని ఇప్పుడు ఆయిల్ రేట్ పెరిగింది, పల్లి రేట్ పెరిగింది, పప్పుల రేట్ పెరుగుతున్నాయి, పెట్రోల్ రేటు సడన్గా మధ్యలో గ్యాస్ ప్రాబ్లం వచ్చింది. అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వెళ్తున్నాయి. కానీ మేము అక్కడ రేట్ పెంచుదామంటే మా మీదికి ఎందుకు అంత పెంచుతారు, రేట్లు తక్కువనే అంటున్నారు. ఇలాగే ఉంటే ఎట్లన్నా కొంచెం చేంజ్ చేయండి. పెట్రోల్ రేట్ అన్నీ సడన్గా ఇట్లా పెరగంగానే మాకు అక్కడ లాస్ అవుతుంది. మేము పల్లి వాడతాము, ఆయిల్ వాడతాము. అవన్నీ నేను స్టాప్ పెట్టినప్పుడు తక్కువ ఉండే, ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది. అప్పుడు 1100 ఉంటే ఇప్పుడు 1280, 1290 పెరుగుతుంది. చక్కెర రేట్ పెరిగింది, 1 డేలో చక్కెర రేట్ పెరిగింది, బియ్యం రేట్ పెరిగింది. అన్ని రేట్లు పెరుగుకుంటూ వెళ్తున్నాయి. 20-50% పెరిగిన బెల్లం, చక్కెర రెండూ చేదెక్కాయి. పూలు, పండ్లు మస్తు పిరమయ్యాయి. సన్న బియ్యం కిలో 70 రూపాయలకు చేరుకుంది. ఉల్లిగడ్డ ఘోరంగా ఏడిపిస్తోంది. 2 నెలల కిందట 20 రూపాయలు ఉన్న ఆనియన్ ఇప్పుడు 60 రూపాయలు పలుకుతోంది. వెల్లుల్లి కేజీకి 250కి తగ్గనంటోంది. వంట నూనె తక్కువ తిందా? కిలోకు 5 వరకు పెరిగింది. క్యారెట్ 60-70 రూపాయలు, బీన్స్ 100-110, చిక్కుడు కిలో 80గా ఉన్నాయి. 300 ఇస్తే గాని ఎండుమిర్చి ఇంటికి రానంటోంది. ఇక పావు పచ్చిమిర్చి 50కు దగ్గరలో ఉంది. ఇప్పుడంతా పూజల కాలం కదా, అందుకే పూలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. మూర రేటు భారడైంది. 2 మూరల పూలకు 100 వదిలించుకోవాలి. ఇవి మాత్రమేనా? వంట గ్యాస్ రేటు కూడా ఫైరు మీదుంది. పెట్రోలు భగ్గున మండకపోతే విచిత్రం. బంగారము అంతే. మన ఇంటి బంగారం కానంటోంది. అసలే ఇది పండుగలు, శుభకార్యాల సీజన్. పెళ్లిళ్లు జోరుగానే జరుగుతున్నాయి. ఈ సమయంలో పలికే రేటు బంగారమైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ హైదరాబాద్ మహానగరంలో 1,66,000 రూపాయల 310 రూపాయలకు చేరింది. పెళ్లిళ్లకు తప్పదు కాబట్టి అంత రేటు పెట్టి కూడా కొంటున్నారు. కానీ సాధారణ ప్రజలకు అది పెనుభారమే. అయినా ఇంట్లోకి నిత్యావసర సరుకులు కొనడమే బంగారమైంది. ఇంకా ఒంటి మీద బంగారం ఏం కొంటాం? నెలవారీ ఇంటి బడ్జెట్ తలకిందులైంది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతికి ఏడుపొక్కటే తక్కువైంది. పశ్చిమాసియా యుద్ధమేమో కానీ ధరల దెబ్బకు సామాన్య మధ్యతరగతి కుదేలవుతుంది. ధరల తాకిడికి ప్రజలు విలవిలలాడుతున్నారు. నెల నెల వచ్చే కొద్దిపాటి జీతంతో కాలక్షేపం చేసేవారంతా ఇప్పుడు పక్షం రోజులకే ఖాళీ అవుతున్న పరిస్థితులతో కలవరపడుతున్నారు. ఉదయం నిద్రలేవగానే అవసరమయ్యే పాల ప్యాకెట్ దగ్గర నుంచి పప్పు, ఉప్పు, నూనె, పెట్రోల్ ధరలు, మొబైల్ రీఛార్జీలు, బాత్రూంలో వాడే మగ్గు, బకెట్ దాకా అది ఇది అని లేదు. అన్నిటి ధరలు పెరిగిపోతుండడంతో ధర భారం తట్టుకోలేక అల్లాడిపోతున్నాడు మనిషి అన్నవాడు. పశ్చిమాసియా యుద్ధం నుంచే తలకిందులైన జీవితాలు, నిత్యావసర సరుకులపై క్రూడ్ ఆయిల్ ధరల ప్రభావం,
3 నెలల క్రితంతో పోలిస్తే వస్తువుల ధరలు పైకి పెరుగుతున్న పంచదార ధరలు, నిత్యావసరాలు ప్రియం, మొబైల్ రీఛార్జీలు, అపార్ట్మెంట్లలో మెయింటెనెన్స్ ఛార్జీల భారం, రోజురోజుకు పెరిగిపోతున్న ఫోన్లు, ల్యాప్టాప్, ట్యాబుల ధరలు. పశ్చిమాసియా యుద్ధం మొదలైనప్పటి నుంచి పెరుగుతున్న ధరల దెబ్బకు సామాన్య మధ్యతరగతి ప్రజలు విలవెల్లాడుతున్నారు. నెలనెలా వచ్చే కొద్దిపాటి జీతంతో కాలక్షేపం చేసేవారంతా ఇప్పుడు పక్షం రోజులకే ఖాళీ అవుతున్న పర్సులతో కలవరపడుతున్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ఉంటున్న చిరుద్యోగుల పరిస్థితి దారుణంగా మారింది. వచ్చే కాస్తంత జీతంతో ఎలా నెట్టుకు రావాలో, పెరిగిన ఖర్చులను ఎలా సర్దుకోవాలో తెలియక గుబులు చెందుతున్నారు. అంటే 50 రూపాయలు 55 రూపాయలు అట్లా కేజీ ఉండే ఇప్పుడు 75 76 అట్లా అయిపోయిందండి. 4-5 ఒక 3 నెలల నుంచి చాలా పెరిగినాయి బియ్యం. హెచ్ఎంటీ రైస్, సోనా మసూరి ఏమంటున్నా ఎంత పెరిగినాయి, ఎట్లా తీసుకోవాలి అని బాధపడుతున్నారు. అంతే, మనం ఏం చేయలేదు. అక్కడ పెరిగితే మేము ఎక్కువ చెప్తున్నాం. 50 రూపాయలు కిలో, 50-55 ఉంది, కానీ అది ఇప్పుడు 66-67 అయింది. పొదుపు మాట దేవుడెరుగు. అప్పులు లేకుంటే చాలన్నంత వేదానభరితంగా వారి జీవితం మారిందని చెప్పవచ్చు. వారి సంగతలా ఉంటే రోజువారీ కూలీల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి వారంతా హైదరాబాద్ మహానగరంలో సంసార సాగరాన్ని ఈదలేక స్వస్థలాలకు క్యూ కడుతున్నారు. నగరంలో 20 ఏళ్లుగా ఉంటున్న వారు సైతం ఇక్కడ బతకలేం బాబోయ్ అంటూ పుట్టిన ఊర్లకు వెళ్లాలని ఆలోచిస్తున్నారంటే పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు. బియ్యం, పంచదార రేట్లు గడిచిన 3 నెలల్లో పైకి ఎగబాకాయి. ఏదైతే మార్కెట్లకు వచ్చినటువంటి చక్కెర రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి, పేద ప్రజలపై భారాన్ని పడుతున్నాయి. ఎందుకంటే ఈ సీజన్లో డబ్బులు లేని టైంలో, అలాగే పనులు లేని టైంలో చక్కెర రేట్లు పెంచడం అనేది సరికాదు. ఎందుకంటే పేద ప్రజలు భారం మొత్తము ఒక ఆహార పదార్థంగా తీసుకుంటున్నారు. అందులో భాగంగా చక్కెర కూడా ఉంది. అందుకనే చక్కెర రేట్లు ఆకాశానికి అందుతున్నాయి. అలాగే చక్కెర రేట్లు తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే రేషన్ వ్యవస్థ ద్వారా పేద కుటుంబాలకు ఒక సబ్సిడీ ద్వారా రావాలని, అందుబాటులోకి తేవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే పేద సామాన్య ప్రజలపై పడుతున్నటువంటి జీవన పరిస్థితులను వాళ్ళు దృష్టిలో ఉంచుకొని ఈ చక్కెర రేట్లు పెంచడము సరికాదు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకని చక్కెర రేట్లు పెంచారు. ఈ పెంచిన భారం మొత్తము పేద ప్రజలపైన, సామాన్య ప్రజలపైన, మహిళలపైన పడుతుంది. కాబట్టి ప్రభుత్వాలు దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా ఏదైతే పేద ప్రజలపైన ఈ భారం పడుతుందో, వచ్చే సీజను పండగ సీజన్ల వస్తున్నాయి. కాబట్టి వీటి పండగల ద్వారా అనేక ఆహార పదార్థాల్లో ఇది కూడా చక్కెర తీసుకుంటున్నారు. అందుకనే మన చక్కెర రేటును పెంచడము, అలాగే నిత్యావసర ధరలను కూడా పెంచడము సరికాదు. దీన్ని తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 3 నెలల క్రితం రిటైల్ మార్కెట్లో క్వింటాల్ సోనా మసూరి బియ్యం 5,400 రూపాయలు ఉండగా ఇప్పుడు అది అమాంతంగా 6,800 రూపాయలకు చేరింది. హోల్సేల్లోనే ధర 6,500 పలుకుతోంది. దీంతో సామాన్య మధ్యతరగతి ప్రజల్లో కొందరు రేషన్ బియ్యంతోనే సరిపెట్టుకుంటున్నారు. ఇక పంచదార రేటైతే 15 రోజుల నుంచి శరవేగంగా పరుగులు పెడుతోంది. 3 నెలల క్రితం కిలో 48 రూపాయలుగా ఉన్న రేటు ఇప్పుడు 60 నుంచి 65 రూపాయల దాకా పెరిగింది. గతంలో రేషన్ దుకాణాల్లో కిలో చక్కెరను 13 రూపాయలకు అందించేవారు. కానీ మహారాష్ట్ర, కర్ణాటక నుంచి దిగుమతి లేదంటూ ఈ ఏడాది మార్చి నుంచి పౌర సరఫరాల శాఖ దాన్ని పంపిణీని నిలిపివేసింది. దీంతో చాలా మంది అనివార్యంగా దుకాణాల్లో తీసుకోవాల్సి వస్తోంది. ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కెరను అధికంగా వినియోగిస్తున్నారని, అందుకే ధరలు పెరుగుతున్నాయని పలువురు వ్యాపారులు చెబుతూ రేట్లను ఇష్టారాజ్యంగా పెంచుతూ ప్రజలను నిలువునా దోచుకుంటున్నారు. तीन महीने के पहले कम था, अभी रेट थोड़ा ज़्यादा है. राइस का, शुगर का प्राइस थोड़ा ज़्यादा होगा. राइस पहले तो बहुत कम था, सब किलो पे 15 रुपीज़ किलो पे बढ़ गए सर. पहले 55 ऐसा था नंबर है, कभी 65 67 के ऊपर ही है. ग्रॉसरी सब थोड़े थोड़े बढ़ रहे हैं. ऑयल भी 1-2 रुपये पैकेट पे जंप हो सर.
मेन ज़्यादा शुगर पे राइस पे ज़्यादा बढ़ गया सर। कस्टमर से अब फेस होता ना, हाँ प्रॉब्लम तो उन्हें रेट कैसा बढ़ गया, सडन कैसा बढ़ गया, क्यों बोलते एकदम 10 रुपये 15 रुपये किलो के ऊपर बढ़ गए। कस्टमर से थोड़ा फेस होता है प्रॉब्लम। ग्राहक अभी थोड़ा कम है, रेट बढ़ने से ज़रा सब डर के कम ले रहे अभी। राइस का और का कम होगा, राइस का तो सेल बहुत कम होगा। अभी सामान लेने आया था मैं, शक्कर का भाव देखा मैं, रेट देखा बहुत ज़्यादा इंक्रीज़ हो रहा। अभी तो तेल पर भी बढ़ रहा अभी रेट। तो हुकूमत से ये है बस थोड़ा कम करो। पहले शक्कर 41 था, अब बहुत ज़्यादा महंगा हो गया, 100 तक जाने वाला है केजी सुना मैं। तो अभी सौदा लेने आया तो मालूम हुआ ऐसा और रेट बढ़ गया बोल के। तेल पे कभी इंक्रीज़ होता कभी डिक्रीज़ होता, तेल का ऐसा है, ऐसा चल रहा। अभी मार्केट बहुत ज़्यादा टाइट है। ఇక బెల్లం ధర కూడా కిలో 70 రూపాయలకు చేరింది. ఇక అన్ని వంటల్లోనూ తప్పనిసరిగా వినియోగించే ఉల్లిగడ్డ నెంబర్ 1 క్వాలిటీ ధర 25 నుంచి 30 నుంచి 3 నెలల్లో 40 నుంచి 45 దాకా చేరింది. సాధారణ రకాన్ని 35 రూపాయలకు విక్రయిస్తున్నారు. ధరలు పెరిగిపోవడంతో చాలా మంది ఉల్లి వాడకాన్ని తగ్గిస్తున్నారు. రైతు బజారులో బీరకాయ, బెండకాయ కిలో 35 నుంచి 50 రూపాయలకు విక్రయిస్తుండగా రిటైల్ దుకాణాల్లో 60 నుంచి 80 రూపాయలకు అమ్ముతున్నారు. ఇక బాత్రూముల్లో వాడే ప్లాస్టిక్ వస్తువుల రేట్లు కూడా భారీగా పెరిగాయి. అంతేందుకు కేవలం 3 నెలల్లోనే స్మార్ట్ ఫోన్లు, ట్యాబులు, ల్యాప్టాప్ ధరలు కనీసం 15 నుంచి 25% పెరిగాయి. ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. వాటి తయారీకి అవసరమైన చిప్లు, ఇతర ముడి పదార్థాల ధరలు పెరగడమే దీనికి ప్రధాన కారణం కాగా రవాణా ఖర్చులు కూడా విపరీతంగా పెరగడం అదనం. ఇక ఫోన్ల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిరుడు దసరా, దీపావళి సమయంలో 14,000కు అమ్మిన స్మార్ట్ ఫోన్లను ఇప్పుడు 23,000కు విక్రయిస్తున్నారు. 5G ఫోన్లు వచ్చాక 4G ఫోన్లు కొనేవారి సంఖ్య బాగా తగ్గింది గానీ ధరలు పెరిగిపోవడంతో మళ్ళీ ఇప్పుడు చాలా మంది 4G ఫోన్లపైనే మళ్లుతున్నారు. నిత్యావసర వస్తువులు, ఎలక్ట్రానిక్ ఉపకరణాల సంగతి పక్కన పెడితే అపార్ట్మెంట్లలో మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా మోత మోగిస్తున్నాయి. నీటి కొరతతో ట్యాంకర్లను ఎక్కువగా బుక్ చేయాల్సి వస్తుండడమే ఇందుకు ప్రధాన కారణం. గతంలో 1000గా ఉన్న ఛార్జీలు ఇప్పుడు 1500 నుంచి 1800కు చేరుకున్నాయి. నిర్వహణ ఛార్జీల పెంపుతో కొన్ని చోట్ల చిన్న సైజు యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. దానికి తోడు భవన నిర్మాణ ఖర్చులు కూడా గడిచిన 6 నెలల్లో భారీగా పెరిగాయి. ఈ ధర భారాన్ని తట్టుకోలేకనే ప్రజలు కుమిలిపోతున్నారు. ఏం చేయాలో తెలియక కుంగిపోతున్నారు. వంటగదికి అవసరమైన సరుకుల నుంచి శుభకార్యాలకు కావాల్సిన వస్తువుల వరకు అన్నింటి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బంగారం ధరలు బుల్లెట్ రైలు వేగంతో దూసుకుపోతుండగా చక్కెర, బెల్లం, పూలు, పండ్ల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. కూరగాయల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి ధరలు ఆందోళనకరంగా ఉన్నాయి. ఈ పరిణామాలు తమ నెలవారీ గృహ బడ్జెట్ను పూర్తిగా తలకిందులు చేశాయని మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వినియోగదారులు వాపోతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ధర పెరగని వస్తువులే లేవు. మధ్యతరగతి కుటుంబం ఎదుర్కొంటున్న అసలు సమస్య ఆదాయం పెరుగుదల కంటే ఖర్చుల వేగం ఎక్కువ కావడం. జీతం పెరిగిన వెంటనే ఇల్లు అద్దె పెరుగుతుంది. ఖర్చులు పెరిగితే పొదుపు తగ్గుతుంది. పొదుపు తగ్గితే అత్యవసర పరిస్థితుల్లో అప్పు అవసరమవుతుంది. అంటే ధరల పెరుగుదల కేవలం ఈ రోజు వంటింటి సమస్య కాదు, రేపటి ఆర్థిక భద్రత సమస్యగా మారుతోందన్నమాట. ప్రభుత్వాలకి ఇక్కడే అసలు పరీక్ష ఎదురు కాబోతుంది. ధరలను పూర్తిగా నియంత్రించడం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు. కానీ ధరల షాక్ను తగ్గించేందుకు ఏం చేయగలం? సరఫరా వ్యవస్థను బలోపేతం చేయగలమా? కోల్డ్ స్టోరేజీలను పెంచగలమా? రైతుకు మెరుగైన మార్కెట్ యాక్సెస్ ఇవ్వగలమా? అనవసర మధ్యవర్తిత్వాన్ని తగ్గించగలమా? ధరల సమాచారాన్ని పారదర్శకంగా అందించగలమా? కొరత సమయంలో వేగంగా మార్కెట్ జోక్యం చేసుకోగలమా? వీటన్నింటికీ సమాధానం చెప్పేది పాలకులే. ప్రభుత్వం ఈ ప్రజలకు ఆదాయాలు ఇప్పటికే తగ్గిపోయినటువంటి నేపథ్యంలో పీడిఎస్ కార్డుల ద్వారా కనీసం నిత్యావసర వస్తువుల సరుకులను ఈ బిలో పవర్టీ లైన్లో ఉన్న వారికి అందించినట్లయితే కొంత ఉపశమనం రావచ్చు. పేద ప్రజల జీవన ప్రమాణాలపైన ప్రభావం పడకుండా చర్యలు చేపట్టవలసిన సమయం ఆసన్నమైందని మనం భావించవచ్చు.
బ్లాక్ మార్కెట్లలో ఈ యొక్క ఉత్పత్తులు లేకుండా ప్రజలకు నేరుగా అందుబాటులోకి రైతు బజార్ లాంటి ద్వారా కూడా కొంత నిత్యావసర వస్తువుల ధరను సబ్సిడీ రూపంలో ఇచ్చినట్లయితే కొంత ఊరట లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ధరలు తగ్గిస్తామని చెప్పడం చాలా ఈజీ. ధరలు ఎందుకు పెరుగుతున్నాయో వ్యవస్థను సరిచేయడం అసలు సవాలు కదా. నిన్నటి బడ్జెట్తో నడిచిన కుటుంబం ఈ రోజు అదే బడ్జెట్తో సగం సరికే కొనగలిగే పరిస్థితికి రావడం అంటే అది వ్యవస్థీకృతమైన దోషమే. అందుకే ఇది కేవలం ఉల్లి, టమాటా, మిర్చి ధరల కథ కాదు, సామాన్యుడి కొనుగోలు శక్తి కథ, రైతు గిట్టుబాటు ధర గాథ, మధ్య తరగతి పొదుపుల వ్యధ. ఆకాశాన్ని అంటిన ధరల్ని మాత్రం తగ్గించలేకపోతున్నాం. ఈ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? డిమాండ్ ఎక్కువ ఉండడం, సప్లై తక్కువ ఉండడం. రెండోది, ఏమైనా పండగలు పబ్బాలు వస్తే వాటి ధరలు ఆకాశాన్ని ఉండొచ్చు. అలాగే ఏ ఒక్క ధర అంటే ఫర్ ఎగ్జాంపుల్ డీజిల్ ప్రైజు, పెట్రోల్ ప్రైజులు పెరిగినాయి అనుకోండి, అలాగే ఈ నిత్యావసర సరుకుల ధరలు మరియు వెజిటేబుల్స్ ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా మన దగ్గర పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ లేకపోవడం వల్ల ఏం చేస్తాము, పండించిన పంటల్ని మనం నిల్వ చేసుకోలేకపోతున్నాం. అలా నిల్వ చేసుకోలేకపోవడానికి కారణం కూడా ఈ ధరలు పెరగడానికి ఇంకొక కారణం. అలాగే కొన్నిటిని దిగుమతి చేసుకుంటాం, విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. ఆ విధంగా కూడా ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు ప్రభుత్వాలు వారి చేతనైనంత ఏం చేయగలుగుతారో ఆలోచించి నిత్యావసర సరుకుల ధరలను సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తీసుకొస్తే చాలా బాగుంటుంది. ఓ రేంజ్ లో ధరలు ఆకాశాన్ని అంటున్నప్పుడు సామాన్యుడి ఆదాయం మాత్రం నేల మీదే ఎందుకుంది? పశ్చిమాసియాలో మంటలు, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరల ఉత్కంఠ, రూపాయి విలువపై ఒత్తిడి, ఇంధన వ్యయాల పెరుగుదల, రవాణా ఖర్చుల ప్రభావం ఇవన్నీ చివరకు ఎక్కడికి చేరుతున్నాయి? మన వంటింటికి, మన జేబుకు, మన నెల జీతానికే. అందుకే జీవన వ్యయం ఈ స్థాయిలో భారీగా పెరిగిపోయింది. మరి అసలు సమస్య ఎక్కడుంది? ధరల పెరుగుదలను అర్థం చేసుకోవాలంటే ముందుగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ద్రవ్యోల్బణం అంటే ప్రతి వస్తువు ధర ఒకే స్థాయిలో పెరగడం కాదు, ఒక కుటుంబానికి నెలకు వచ్చే ఆదాయం, అదే సమయంలో ఆ కుటుంబం తప్పనిసరిగా చేసే ఖర్చులు, ఈ రెండింటి మధ్య అంతరం పెరిగితే అక్కడే అసలు ధరల దెబ్బ మొదలవుతుంది. దేశవ్యాప్తంగా 2026 జులైలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.45% నమోదైంది. ఆహార ద్రవ్యోల్బణం 5.52% ఉంది. మామూలుగా గమనిస్తే 4%, 5% మాత్రమే కదా అనిపించొచ్చు. ఇది ఇవాల్టి ట్రెండింగ్ నౌ. కీప్ వాచింగ్ టీ న్యూస్.